అనేక మంది ఈటల రాజేందర్ గారు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, మన యొక్క సీనియర్ నాయకులు, అంతేకాకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారితో చాలా సన్నిహితంగా పనిచేసినటువంటి పెద్దలు అనేక మంది ఈరోజు వచ్చారు. అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, వాజ్పేయి గారు ఇంతకుముందు అనేక విషయాలు మన పెద్దలు చెప్పారు. నైతిక విలువలకు నిలువుటద్దం లాంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు నాకు 1980 నుంచి వారికి సేవ చేసుకునేటువంటి అవకాశం ఉండేది. దత్తాత్రేయ గారు నేను ఇద్దరము మేము పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు ఏ జిల్లా టూర్కి వెళ్ళినా మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మన లేక్యూ గెస్ట్ హౌస్లో వారికి నివాసం ఉండేది, లేకపోతే విమానం వెళ్తే విమానం. అంతకుముందు కొన్ని చాలాసార్లు ట్రైన్లో కూడా వచ్చినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. మొత్తం ఆయన రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకునేంత వరకు అక్కడ ఉండి మళ్ళీ పొద్దున లేవక ముందే వెళ్ళి ఆయన టైం చెప్పాడు. నాకు 7 గంటలకు కాఫీ కావాలంటే, 6 గంటలకు కాఫీ కావాలంటే బీజేపీ ఆఫీసులో అప్పుడు కాఫీ చేసేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఉడిపి హోటల్లోకి వెళ్ళి వాళ్ళు పొద్దున్నే కాఫీ తయారు చేశారు. కాఫీ తీసుకొని ఫ్లాస్క్లో మోంజా మార్కెట్ చౌరస్తాకి వెళ్ళి ఇంతకుముందు చెప్పినట్టు హిందీ పేపర్లు, ఆయన న్యూస్ ఉంటే తెలుగు పేపర్లు చూపించడానికి ఇంగ్లీష్ పేపర్లన్నీ కొనుక్కొని 7 గంటల కంటే 7 గంటలకు డోరు కొట్టి అందించి వారికి సేవ చేసేటువంటి అవకాశము వ్యక్తిగతంగా నాకు కూడా లభించింది. గెస్ట్ హౌస్లో ఏ భోజనం చేయించాలి వారిని అడిగి ఏం కావాలి అంటే, ఉదయన భోజన ప్రియుడు కాబట్టి ఏం కావాలో చెప్తే అవన్నీ చేయించి ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి. లేక్యూ గెస్ట్ హౌస్లో వంట చేసే వాళ్ళు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు చాలా వాజ్పేయి గారు అంటే అపరితమైనటువంటి అభిమానము, ప్రేమ. వాళ్ళు కూడా చాలా బాగా ఆయన వచ్చారంటే ఎంతో ఇంట్రెస్ట్గా అక్కడ ఉండేటువంటి వంట చేసే వ్యక్తి. పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా చాలా బాగా చేసి వారికి పెట్టేటువంటి ప్రేమపూర్వకంగా. ఆ రకంగా అనేక విషయాలలో ఇక్కడ పెద్దలు రామస్వామి గారు ఉన్నారు, 95 సంవత్సరాలు వారికి. వాజ్పేయి గారు వచ్చారంటే వారికి బట్టలు పెట్టకుండా ఉండేవారు. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కొత్తగా బట్టలు తీసుకొచ్చి వారికి పెట్టేటువంటి వాళ్ళు రామస్వామి గారు ఉన్నారు, 95 సంవత్సరాల. అనేక మంది కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. వాజ్పేయి గారు వచ్చారంటే ఇక ఇల్లు ఉండదు, వ్యాపారం ఉండదు, షాపులు ఉండవు, దుకాణం ఉండదు. వాజ్పేయి గారు వస్తే ఆయన వెంబడి తిరగడమే. అటువంటి అభిమానం. వారి బహిరంగ సభ పెడితే బస్సులు పెట్టేటువంటి పరిస్థితి లేదు, అప్పుడు మనుషులను తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు, పేపర్ యాడ్ ఇచ్చేటువంటి అవకాశం అంత శక్తి లేదు పార్టీకి. ఫేమస్ సౌండ్ ఉండేది ఇక్కడ మోంజా మార్కెట్లో. ఆ ఫేమస్ సౌండ్ 25,000 రూపాయలు, గ్రౌండ్కు 2-3 వేల రూపాయలు. ఆ రకంగా ఫేమస్ సౌండ్ పర్మనెంట్ మైకు. ఎందుకంటే డబ్బులు ఎప్పుడు ఇచ్చినా తీసుకుంటే, ఇప్పుడు ఇవ్వకపోవచ్చు, సంవత్సరం అయినాక ఇచ్చేవాళ్ళం మన కార్యకర్తనైనా. కాబట్టి పర్మనెంట్ సౌండ్, కుర్చీలు, కొన్ని జెండలు, లైట్లు కూడా ఆయనే పెట్టేవాడు. ఆ రకంగా ఆ బహిరంగ సభ, నిజాం కాలేజీలో బహిరంగ సభ అంటే 7 గంటలకు మేము ప్రకటిస్తే 5-5:30కే జనం వచ్చడం ప్రారంభించేది. స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు. వాజ్పేయి గారి పేరు చెప్తే వారి ఉపన్యాసం వినడం కోసము చాలా మంది వచ్చేవాళ్ళు. జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు, నెల్లూరు నుంచి కూడా వారి ఉపన్యాసం వినడం కోసం వచ్చేవారు. అటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఉండేటువంటి ఆకర్షణ, ప్రజాకర్షణ కలిగినటువంటి గొప్ప నాయకుడైన. ఆ రకంగా వారి ఉపన్యాసము వినడం కోసం వచ్చేటువంటి వాళ్ళు
ఆ రకంగా ఏ రకమైనటువంటి ఆ రోజు బహిరంగ సభలు కూడా ఆ రకంగానే ఉండేవి. ఆ రోజు జయప్రకాష్ నారాయణ జనతా పార్టీ వచ్చినప్పుడు కానీ, లేక అటల్ బిహారీ వాజ్పేయి గారు సభలు పెట్టినప్పుడు కానీ, జనసంఘ్ ఉన్నప్పుడు, జనతా పార్టీ వచ్చిన తర్వాత 1980 తర్వాత నిజాం కాలేజ్ షిఫ్ట్ అయినాయి మన సభలన్నీ కూడా. లేకపోతే గోషమాల్ పోలీస్ స్టేడియం ఉంది, ఆ స్టేడియంలో షిఫ్ట్ అయినాయి. అంతకుముందు మన మీటింగ్లు ఎక్కడేవి జనసంఘ్వి చాదర్గా మన ఈ ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర సిటీ కాలేజ్ అక్కడ, లేకపోతే సుల్తాన్ బజారు, బడి చౌడి, మన బహిరంగ సభలను కూడా అక్కడే జరిగాయి. చాలామంది మన పార్టీ నాయకులు రామారావు గారు కానీ పెద్దలు కొంతమంది వాళ్ళే పోయి వాళ్ళే స్టే చేసి 4 గంటలకల్లా స్టేజ్ అంతా రెడీ అయిపోయి చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ముఖం కడుకొని మళ్ళీ బట్టలు వేసుకుని వాళ్ళే వేదిక మీద కూర్చునేవాళ్ళు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండేది అప్పుడు. ఆ రకంగా పార్టీ ఒకరొకరు నిర్మాణం చేస్తే ఈరోజు ఇది అనేక రకాలుగా అలాంటి స్ఫూర్తితో పనిచేసేవాళ్ళు. కాబట్టి ఆ రోజు పార్టీ ఆ రకంగా నిర్మాణం జరిగింది. మరి ఈరోజు వాజ్పేయి గారు మన కళ్ళ ముందే వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 13 రోజులు ఒకసారి, 13 నెలలు ఒకసారి ఈ రకంగా వారు బాధ్యతలు చేపట్టారు. ఎవరు ఊహించలేదు. చాలామంది బాంబేలో 1980లో మీటింగ్ అయినప్పుడు, మొదటిసారి సభ జరిగినప్పుడు ఇక్కడ నుంచి ఒక స్పెషల్ ట్రైన్ తీసుకొని మనం వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో అందరూ ఉపన్యాసం ఇచ్చినట్టుంటే ప్రజల నుంచి స్పందన, అగిలే బారి అటల్ బిహారీ వాజ్పేయి దేశ ప్రధానమంత్రి కావాలని నినాదాలు అందరూ కూడా, దేశ నేత కైసావో అటల్ బిహారీ జైసావో. ఆ రకంగా ఆ రోజు అందరు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు అందరూ అవమానం చేస్తూ హేళన చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు. కానీ దేశ ప్రజలు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వ పట్టినమ కానీ, లేకపోతే లాల్ కృష్ణ అద్వానీ లాంటి గారి నేతృత్వం కానీ, ఎవరైతే హేళన చేశారో, ఏ నాయకుడి గురించి అయితే హేళన చేశారో, అదే వాళ్ళ కళ్ళ ముందే వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మనం ఆ రోజు నేను స్పెషల్ ట్రైన్ వెళ్తున్నప్పుడు, నేను 1980లో ఒక విద్యార్థిగా ఉన్నాను. అందరు రామచంద్ర రెడ్డి గారు కూడా అప్పుడు ఉన్నారు మాతో పాటు, రామచంద్రరావు. ఆ రోజే ఒక భోగి నిండా నేను దివ్యాంగులను తీసుకెళ్ళాను, కళ్ళు లేనటువంటి వాళ్ళను. ఆ రకంగా ఒక భోగి నిండా 80 మందిని తీసుకెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. ట్రైన్లో వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు చూడడము, వాళ్ళకి స్నానాలు చేయాలంటే చేయి పట్టి స్నానాలకు తీసుకెళ్ళడము, ట్రైన్ దిగిన తర్వాత టెంట్లోకి తీసుకెళ్ళడము, టెంట్లో చూసిన తర్వాత వాళ్ళు స్నానాలు చేయడము, వాళ్ళకి బట్టలు. మళ్ళీ మేము తీసుకెళ్ళినటువంటి ఆ రోజు శివాజీ పార్కులో ఒక బహిరంగ సభ జరిగింది. పార్టీ ప్రారంభోత్సవం జరిగినప్పుడు చెప్తున్నాను. ఆ శివాజీ పార్కులో బహిరంగ సభ, అద్భుతమైనటువంటి బహిరంగ సభ. వాజ్పేయి గారు పార్టీ ఫౌండేషన్ తర్వాత, మొదటి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటి అతిపెద్ద బహిరంగ సభ బాంబేలో శివాజీ పార్క్. ఆ బహిరంగ సభలో ఎవరైనా ఒకరు దండేశారంటే హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి ఒక దివ్యాంగుడు అంజయ్ అనేటువంటి వ్యక్తి ఒకరు ఆయనకు వాజ్పేయి గారి గారు కులదండ వేయడం జరిగింది. ఆ రకంగా వాజ్పేయి గారు మరి మనకందరికీ తెలుసు, అజాత శత్రువు. అన్ని పార్టీల వాళ్ళు కూడా అభిమానించేటువంటి వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆయన ఆ పార్లమెంట్లో లేచి నిలబడాడంటే, ఆయన ఒక్కడున్నప్పుడు కానీ, లేకపోతే 5 మంది ఉన్నప్పుడు కానీ, 10 మంది ఉన్నప్పుడు కానీ, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు కానీ, ఆయన పార్లమెంట్లో లేచి నిలబడ్డాడంటే ప్రధానమంత్రి గారు కానీ, కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు కానీ, ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళు ఏ రకమైనటువంటి డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. ఏం మాట్లాడుతాడో వినాలి అనేటువంటి ఒక స్పందన, ప్రశాంతంగా అందరూ కూర్చున్న వాళ్ళు, యాంగ్జైటీగా ఏం మాట్లాడుతాడో వినాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మనం చూసాం పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు. ప్రతి మాట, ప్రతి విషయంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకత, ఒక కవిలాగా, ఆ రోజు ఒక ప్రవాహంలాగా ఆయన పార్లమెంటులో కానీ బయట కానీ మాట్లాడేటువంటి వారు. ఆ రకంగా ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు బహిరంగ సభలో నిజాం కాలేజీకి వచ్చిన ప్రజలు మళ్ళీ మళ్ళీ ఉపన్యాసం వినడం కోసం మళ్ళీ మళ్ళీ వచ్చేవారు. పార్లమెంటులో ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఆ రకంగా ఉండేది. ఆయన అన్ని పార్టీల వాళ్ళు. ఈరోజు పరిస్థితి ఏంది, ఈరోజు ఏ రకంగా ఉందో మనకందరికీ తెలుసు. ఆయనకు అచంచలమైనటువంటి దేశభక్తి,
జాతీయవాది. ఇంతకుముందు అనేక విషయాలు శేఖరించి చెప్పారు. ఆయన కవి. ఆ కవిత్వం అంటే ఏదో సరదా కోసం కవిత్వం కాదు. ఆ కవి ఆయన చెప్పేటువంటి మాటలో వర్తమాన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల మీద ప్రజలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా స్పందించాలో తన కవిత్వంలో వివరించేటువంటి వారు. అన్ని ప్రతిసారి ఆయనకు అత్యంత చతురత ఉండేటువంటి వ్యక్తి, సమయస్ఫూర్తి ఉండేటువంటి వ్యక్తి. ఆ రకంగా ఇంతకుముందు చెప్పారు, నెహ్రూ మాట్లాడాడు. అదే నేను తెలుగులో మళ్ళీ చెప్తున్నాను వారు చెప్పిన విషయాలే. పార్లమెంట్లో మాట్లాడుతూ నెహ్రూ మాట్లాడాడు, చైనా కొంత భూమి ఆక్రమించుకుందని చెప్పి చాలామంది అంటున్నారు. వాజ్పేయి గారు వీళ్ళందరూ ఏమవుతుంది, పోంది ఆ భూమి ఏముంది, అసలు గడ్డి కూడా మరోదు, ఆ భూమి పోతేంది ఉంటేంది అని చెప్పి నెహ్రూ గారు లేచి అన్నాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చైనా యుద్ధం చేసి కొంత భూమి ఆక్రమించుకుంటే మేమేం చేయలేకపోయామని చెప్పి వాజ్పేయి గారు విమర్శించారు. అంటే అప్పుడు నెహ్రూ అంటాడు, పోతేమవుతుంది, ఆ గడ్డి అక్కడ చెట్టు కూడా మరోదు, పిట్టలు లేవు, ఏం చెట్లు లేవు, గడ్డి లేదు, ఎందుకు ఉంటేంది పోతే అన్నాడు. అప్పుడు వాజ్పేయి గారు లేచి అన్నారు, మీ నెత్తిల మీద కూడా బయలుదేరు కదా, ఏ వెంట్రుకలు కూడా లేవు కదా, మీ తల పోతే పడిపోతుందా అన్నాడు. అట్లా అంత చతురత ఉన్నటువంటి చాలా అద్భుతంగా వారు మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన సంకీర్ణ యుగానికి ఒక సంకీర్ణమైనటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఉండాలో, ఏ రకంగా నడపాలో చేసి చూపించినటువంటి వ్యక్తి. 24 పార్టీలు, పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీలు. ఆయన నేతృత్వంలో డిఎంకే పనిచేసింది, ఆయన నేతృత్వంలో అన్నా డిఎంకే కూడా పనిచేసింది, ఆయన నేతృత్వంలో మమతా బెనర్జీ పనిచేసింది, ఆయన నేతృత్వంలో అన్ని పార్టీల వాళ్ళు కూడా మరి ఏ రకంగా పనిచేశారో మనము ఈరోజు చూస్తున్నాం. మరొక విషయం చెప్తాను, ఆయన అచంచలమైనటువంటి దేశభక్తి గల వ్యక్తి. మన హైదరాబాద్లోనే అబ్దుల్ కలాం గారు డిఆర్డిఓ సంబంధించినటువంటి డైరెక్టర్గా ఉంటూ వారు దేశం కోసం ఈ యొక్క అటం బాంబు కనుగొన్నాడు. దానికి పరీక్షలు చేయాలి. అనేక దేశాల దగ్గర అటం బాంబులు ఉన్నాయని చెప్పి అనేక దేశాలు ప్రకటించుకున్నాయి, పరీక్షలు చేశాయి. కానీ మన ఇంత పెద్ద దేశం, మన దగ్గర అటం బాంబు ఉందా లేదా ఎవరికి తెలియదు. ఒక్కసారి కూడా మనం పరీక్ష కూడా చేయలేదు. ఆయన చాలాసార్లు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కూడా మన సైంటిస్టులు పోయి ఇందిరాగాంధీని అడిగారు, మేము అటం బాంబు పరీక్ష చేస్తామంటే లేదు, యూరప్ దేశాలు, అమెరికా కోపం వస్తుంది, మనం చేయొద్దని చెప్తున్నాం, చేయకూడదని చెప్పారు. ఆ రకంగా వరుసగా ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత పివి నరసింహారావు వరుసగా వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఎవరు ప్రధానమంత్రి కాగానే రెండో రోజే అబ్దుల్ కలాం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు అడిగేవారు. ఎవ్వరు కూడా అనుమతి ఇవ్వలేదు. షరా మామూలే వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాగానే వాజ్పేయి గారి దగ్గరికి వచ్చారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన ఒప్పుకొని, మూడో కంటికి తెలియకుండా, నాలుగో మనిషికి తెలియకుండా, ఏమవుతుందో పోఖ్రాన్లో కూడా ఏమీ తెలియకుండా జార్జి ఫెర్నాండెస్ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉండి, జార్జి ఫెర్నాండెస్ గారు, వాజ్పేయి గారు డిఫెన్స్ మినిస్టరు, ఒక 7-8 మందికి తెలిసి ఏం పరీక్ష జరుగుతుందో కూడా తెలియదు. అని ఏర్పాటు చేసి మరి ప్రపంచ దేశాలు నివ్వరపోయే విధంగా భారతదేశం కూడా అటం బాంబు ఉన్నటువంటి అణుశక్తి దేశంగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. దేశ రక్షణ విషయంలో ఏ రకమైనటువంటి కాంప్రమైజ్ కాకుండా అరుదు మరి అణుపరీక్షలు చేసినటువంటి వ్యక్తి మనకు తెలుసు. ఆ రకంగా ఆ తర్వాత కూడా అమెరికా మన మీద అనేక రకాలుగా నిషేధాలు పెట్టింది, అనేక రకాలుగా మన దేశం మీద శాంక్షన్స్ పెట్టింది. ఈ దేశంతో ఏ రకమైనటువంటి వ్యాపారాలు, ఒప్పందాలు చేసుకోకూడదు, ఏ రకమైనటువంటి వస్తువులు తీసుకోకూడదు, అనేక రకాలుగా పెట్టినా కూడా ఒక్కరోజు కూడా అమెరికాకు బతిలాడాల, అమెరికాతో మాట్లాడకుండా దేశ ప్రజలందరినీ ఏకం చేసి, ఏదైతే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ వచ్చినప్పుడు ఏ రకంగా ప్రజలను ఏకం చేసి ముందుకు నడిపాడో, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి కూడా రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజలను ఏకం చేసి అమెరికా లాంటి దేశాలు, అనేక దేశాలు పెట్టినటువంటి శాంక్షన్స్, ఆ యొక్క అణుపరీక్షల తర్వాత మనం నిలబడ్డాము. చివరికి అమెరికా వాళ్ళంతా వాళ్ళు దిగువచ్చి, మనం అడగల, వాళ్ళంతా వాళ్ళు దిగువచ్చి మళ్ళీ సంబంధాలను కూడా పునరుద్ధరించుకున్నారు. అంత గొప్ప నేతృత్వము, కఠినం దేశం కోసం పనిచేసినటువంటి నేతృత్వం వాజ్పేయి గారు.
అదే సమయంలో కూడా మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్తో అనేక రకాల ఆ రోజు ఏ రకంగా మరి ఉగ్రవాదాన్ని పెంచి పోసిందో మనం చూసాం. చాలా మంది తెలుసు. ఇక్కడ ఒక ప్రధానమంత్రి చేయూతను అందించడం కోసం, స్నేహాస్తం అందించడం కోసం ఢిల్లీ నుంచి లాహోర్ వరకు బస్సులో పోయాడు. చాలామంది వారించారు, కానీ ధైర్యం చేసి బస్సులోకి వెళ్ళాడు. చివరకు మనము స్నేహాస్తం అందించి అది తిరిగి వస్తుంటే వెనుక నుంచి వెన్నుపోటు పొడిచినట్టు కార్గిల్ ఆక్రమించుకుంది పాకిస్తాన్. కార్గిల్ ఆక్రమించుకున్నప్పుడు కూడా ఏ రకంగా కార్గిల్ యుద్ధం చేసి మరి ఏ రకంగా జరిగిందో మనం చూసాం. ఆ రోజు కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. అమెరికా అధ్యక్షుడు, నువ్వు అమెరికాకి రా, ఒకసారి మాట్లాడాలి యుద్ధం గురించి అంటే రానని చెప్పారు. నేను అమెరికాకి రావాల్సిన అవసరం లేదు, ఈరోజు మేము యుద్ధం చేస్తున్నాం అని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆ రకంగా దేశం యొక్క ఆత్మ గౌరవం కానీ, దేశం యొక్క మరి అస్తిత్వం కానీ, సమైక్యత కానీ, సమగ్రత విషయంలో ఎప్పుడు కూడా వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా కానీ, పార్టీ నాయకుడిగా కానీ, ప్రధానమంత్రిగా కానీ కాంప్రమైజ్ కాలేదు. నేషన్స్ ఫస్ట్ పార్టీ అనేటువంటి ఆలోచన అటల్ బిహారీ వాజ్పేయి గారు నిక్కచ్చిగా వివరించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఆయన అవినీతి రహితమైనటువంటి పరిపాలన, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు పొదుపు సంఘాలు ఉన్నాయి. పొదుపు సంఘాలను ప్రోత్సహించి దేశమంతా పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఈరోజు పేద ప్రజల కోసం ప్రభుత్వం ఇల్లు కట్టినట్టుంటున్నాయి. అవన్నీ కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే వచ్చాయి. ఆ ఇండ్లన్నీ కూడా వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, ఇక్కడే మన లాల్ బహదూర్ శాస్త్రిలో దత్తాత్రేయ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చి ఆ స్కీము దేశవ్యాప్తంగా ప్రారంభించి పేద ప్రజలకు ఇల్లు కట్టాడు. అది విషయం మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా జాతీయ రహదారుల విషయం కానీ, ఒక ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద కుగ్రామాలకు, ఏ గ్రామాలకైతే రోడ్డు లేదో ఆ గ్రామాలను ఐడెంటిఫై చేసి అన్ని గ్రామాలకు కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనేక రకాలుగా సెల్ ఫోన్స్ వారి హయాంలోనే వచ్చాయి. నాకు తెలుసు, దేశంలో 2-3 సెల్ ఫోన్లలో ఆ రోజు ప్రమోద్ మహాజన్ గారు టెలికమ్యూనికేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు, వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫోను అందరికంటే ముందు వాడినటువంటి వ్యక్తి ఎవరంటే టెలికమ్యూనికేషన్ మినిస్టర్గా మన దేశంలో ప్రమోద్ మహాజన్ వారు స్వర్గస్థులయ్యారనుకోండి. ఆ రోజు చాలామంది ప్రమోద్ మహాజన్ గారు సెల్ ఫోన్ మాట్లాడుతుంటే తీసుకుంటే దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తే కూడా ఎంత పెద్ద హైఫై మాట్లాడుతున్నారు, సెల్ ఫోన్ అవసరం అన్నారు. ఈరోజు పరిస్థితి, కూరగాయలు అమ్మేటువంటి అమ్మ, రోడ్డు పక్కన పెట్టుకొని కూరగాయలు అమ్మేటువంటి అమ్మ కానీ, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక రైతు కూలి కానీ సెల్ ఫోన్ లేకుండా ఈరోజు లేడు. ఆ రోజు వాజ్పేయి గారి హయాంలో ప్రవేశపెట్టారు. అంతేకాదు స్వర్ణ చతుర్భుజి రోడ్డు, నేను 1994లో నరేంద్ర మోడీ గారు గుజరాత్ సంఘటన మంత్రిగా బీజేపీకి ఉన్నప్పుడు, అనంత్ కుమార్ గారు కర్ణాటక సంఘటన మంత్రిగా భారతీయ జనతా పార్టీలో వారిద్దరు పనిచేస్తున్నప్పుడు, అద్వానీ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బీజేపీకి, వారిద్దరితో పాటు నన్ను కూడా అమెరికాకు పంపించడం జరిగింది. ఆ రోజు అమెరికాలో చూసినప్పుడు రోడ్లు మేమందరం, నేను అనుకునేవాడిని ఎప్పుడైనా మన దేశంలో 1994 విషయం రోడ్లు ఎటువంటి వస్తాయనుకుంటే, ఈరోజు మన ప్రభుత్వం అమెరికా లాంటి రోడ్లను తలదన్నటువంటి అద్భుతమైనటువంటి రోడ్లు ఈరోజు వచ్చాయి. అది అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజితో ప్రారంభించారు. ఎక్కడి నుంచి వస్తాయి 76,000 కోట్లు 80,000 కోట్లు అని చెప్పి కాంగ్రెస్ ప్రశ్నించి ఏదో రకంగా రోజు ధైర్యం చేసి మరి ఆ యొక్క 80,000 కోట్లు అంటే ఆ రోజు చాలా గొప్ప కాలంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళినా, మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళినా, ఖమ్మం జిల్లాకి వెళ్ళినా డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఒక నేషనల్ హైవేసే డెవలప్మెంట్ తప్ప ఇంకా డెవలప్మెంట్ లేదనే విషయాన్ని మనం చేస్తున్నాం. అద్భుతమైనటువంటి రోడ్లు. అదేవిధంగా సౌరశిక్ష అభియాన్ పేరుతో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేటువంటి ఈ రకంగా అనేక విషయాలు అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం, ఒక దేశభక్తి విషయమే కాదు,
దేశం కోసం మరి నేషన్ ఫస్ట్ పార్టీ అయినా, నేషన్ ఫస్ట్ గవర్నమెంట్ అయినా కూడా మళ్ళీ పేద ప్రజలు, బడుగు బలైన వర్గాలు వాళ్ళ విషయం కూడా, పొదుపు సంఘాలు, ఇలాంటి అనేక విషయాలలో కూడా ఆలోచించి పనిచేసినటువంటి మహానుభావుడు మరి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మనకు తెలుసు, ముఖ్యంగా అటల్జీ హయాంలో ఏ రకంగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా వారు మొదలుపెట్టారు. ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 12 సంవత్సరాలు, ఇంకా ఇంకో 6 నెలలు అయితే 12 సంవత్సరాలు అవుతుంది. నరేంద్ర మోడీ గారు అందరూ విమర్శిస్తారు. నరేంద్ర మోడీ గారు చాలా మొండివాడు, చాలా కఠినమైనటువంటి వ్యక్తి, దేశం గురించి చాలా కఠినంగా ఉంటాడు అనేటువంటి విషయం మాట్లాడతారు తప్ప నరేంద్ర మోడీ గారు కానీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ 1 రూపాయి అవినీతి చేసిందని చెప్పి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అదే ఈరోజు మనకు దారి చూపించింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదే స్ఫూర్తితో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉందనే విషయాన్ని సందర్భంగా అదే దారిలో ప్రయత్నం చేస్తాం. అటల్ బిహారీ వాజ్పేయి గారిలో చిన్న అవినీతి ఆరోపణ మన ప్రభుత్వం మీద రాలేదు. ఆ రకంగా ఒక మంచి పరిపాలన ఈరోజు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనకందరికీ తెలుసు, ఈరోజు అనేక విషయాలలో మనము వారి స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చాలా సింపుల్గా ఉండేవారు. ఆయన ఆర్ఎస్ఎస్కు ప్రచారకగా ప్రధానమంత్రి అయ్యారు. ప్రపంచమంతా ఒక హిందుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి దేశానికి ప్రచారకు ప్రధానమంత్రి అయ్యారని చెప్పి దేశం ఏమైపోతుందని చెప్పి మాట్లాడారు. కానీ దేశంలో వారు ఆర్ఎస్ఎస్ ప్రచారక అయినప్పటికీ కూడా అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను సమానంగా చూశారు. అన్ని రాజకీయ పార్టీలను, ఆర్ఎస్ఎస్ను విభేదించేటువంటి లాంటి పార్టీలను, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని విభేదించేటువంటి పార్టీలను కూడా మరి తన ప్రభుత్వంలో పెట్టుకొని, మరి 24 పార్టీలను పెట్టుకొని మరి ధర్మము ఏ రకంగా నిర్వహించాడో మనకందరికీ తెలుసు. కాబట్టి అన్ని విషయాలలో ఆయన మంచి పరిపాలన అందించారు. కాబట్టి అలాంటి వ్యక్తి మనకందరికీ ఆదర్శంగా ఉంటారు. వారి అడుగుజాడల్లో మనమందరం నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు పొలిటికల్ అన్టచబిలిటీ ఉండేది. జనసంఘ్ అన్నా, బీజేపీ అన్నా చాలా దూరం పెట్టేటోళ్ళు. ఏ పార్టీ కూడా భారతీయ జనసంఘ్తో కలవడానికి ముందుకు వచ్చేది కాదు. కానీ 1977లో ఎమర్జెన్సీని వ్యతిరేకించడం కోసం, ఎమర్జెన్సీ సంబంధించి అనేక మందిని మన స్వయం సేవకులను కానీ, జనసంఘ నాయకులు కానీ జైల్లో పెట్టినప్పుడు వాజ్పేయి లాంటి వ్యక్తి ధైర్యం చేసి, ఆ రోజు ధైర్యం చేసి జనసంఘను మరి జనతా పార్టీలో మెర్జీ చేయడం కోసం ముందుకు వచ్చాం. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం కాబట్టే చాలా గొప్ప నిర్ణయం అది. ఆ రోజు మనది ఒక కొంత వర్గానికే పరిమితమైనటువంటి పార్టీ ఈరోజు మాస్ పార్టీగా ఆవర్తించడానికి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం. జనసంఘ్ ఏదైతే ఉండనో జనతా పార్టీలో మెర్జీ చేసిన తర్వాత, ఎందుకంటే మనతోటి ఎవరైనా స్నేహం చేసి మన దగ్గరికి ఎవరైనా వస్తే వచ్చినప్పుడు 10 మందితో వస్తాడు, వెళ్ళేటప్పుడు ఒకడే వెళ్తాడు. అది పార్టీ గొప్పతనం. ఆ రకంగా ఎమర్జెన్సీలో సంబంధించినప్పుడు అనేక ఉద్యమాలు చేసి, జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేసిన తర్వాత ఎమర్జెన్సీ రావడం, ఆ ఎమర్జెన్సీ తర్వాత 77లో జనతా పార్టీ రావడం, ఆ జనతా పార్టీలో మన జనసంఘ్ సంబంధించినటువంటి వాళ్ళు 90 మంది ఎంపీలు గెలిచారు. 90 మంది. ఆ రకంగా ఒక మాస్ పార్టీ ఆయన. ఆ తర్వాత మరి ఆ రోజు ఏ రకంగా ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత మనకు 2 సీట్లు వచ్చాయి. ఒకటి వరంగల్, ఒకటి గుజరాత్. చాలామంది అవమానకరంగా మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా వాజ్పేయి గారు
ఏ రోజు కూడా అవమానంగా మాట్లాడినప్పుడు కూడా పార్టీని మళ్ళీ నిలబెట్టి పెంచి పోషించి ఈరోజు అదే పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి ప్రధానమంత్రి 2 సీట్ల నుంచి మళ్ళీ అధికారంలోకి వచ్చాం. అంతకుముందు 90 సీట్లు ఉంటే మనం. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు భాష వ్యవహారం ఇంతకుముందు పెద్దలు కూడా చెప్పారు. ఈరోజు రాజకీయ పార్టీలు ఏ రకంగా ఉన్నాయి, మన తెలంగాణలో ఏ రకంగా ఉంది మనం చూస్తూ ఉన్నాం. చెడ్డీలు ఇప్పి తొండాలు ఇడిస్తా, ఇది భాష. ఈరోజు నీ కళ్ళు పీకి గోళీలు ఆడతా, ఈ రకంగా రాజకీయాల్లో పూర్తిగా నైతిక విలువలు పతనమే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. భాష వాజ్పేయి గారు ఏ ఒక్కరోజు కూడా నెహ్రూని అంతా వ్యతిరేకించినా, ఇందిరాగాంధీని వ్యతిరేకించినా, లేకపోతే బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇందిరాగాంధీని అటల్ బిహారీ వాజ్పేయి గారు పూర్తిగా మద్దతు ఇచ్చి ఆ రోజు మరి ప్రభుత్వము పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు దేశం ఒకటే అని చెప్పి ఆ రోజు బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతున్నప్పుడు పూర్తిగా జనసంఘ్ అంతా కూడా ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వానికి అండగా నిలబడింది. కానీ ఈరోజు పరిస్థితి ఆపరేషన్ సింధూరు జరిగితే మన దేశ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి జరిగిందా, ఎన్ని విమానాలు కూలిపోయాయి, అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కూడా పాకిస్తాన్ కూడా చెప్తున్నాడు కదా యుద్ధ విమానాలు పడిపోయాయని, నిజమేనా అని మాట్లాడుతుంటారు మన తెలంగాణ నుంచి కూడా. ఆ రోజు పరిస్థితి వాజ్పేయి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, జనసంఘ్ ఉన్నప్పుడు, పూర్తిగా ఇందిరాగాంధీకి దేశం గురించి వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా దేశం ఒకటే అనేటువంటి విషయంలో ఆ రోజు పరిపాలన చేశారు, ఆ రోజు వ్యవహారం చేశారు మన నాయకుడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మనము ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలంటే, రాజకీయ పార్టీ నాయకుడు అంటే ఇష్టారాజ్యంగా తిట్టాలి, వాడే నిజమైన నాయకుడు. ఈరోజు తెలంగాణలో నైతిక విలువలతో పనిచేస్తే, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తే వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, ఆ పార్టీ బలంగా లేదని లెక్క. కాబట్టి మనం కూడా రోజు వాళ్ళలాగా చెడ్డీలు ఇప్పి తొండలు ఇడిచేటువంటి మార్గంగా మాట్లాడితే మన పార్టీ లాగా చాలా బలంగా ఉన్నటువంటి లెక్క. కాబట్టి ఇది కూడా మనం అంతరం చేసుకోవాలి. వాజ్పేయి గారు మనకి అది నేర్పలా, వి రామారావు గారు మనకు అది నేర్పలే, బంగారు లక్ష్మణ్ గారు అది మనకు నేర్పలే, పివి చలపతిరావు గారు మనకు అది నేర్పలేదు. ఆ రకమైనటువంటి స్కూల్ నుంచి మనం రాలేదు. మనము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తలుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం అనేక విషయాలు నైతిక విలువలతో రాజకీయాల్లో ఉన్నాం. మనం దేశం కోసం సమాజం కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ఆ దిశలో మన అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఖచ్చితంగా ఇంతకుముందు శేఖర్జీ చెప్పారు, చంద్రశేఖర్జీ మన సంఘటన మంత్రి, ఏదైతే ఈ యొక్క చీకటి పోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం పువ్వు వికసిస్తుంది అని ఏదైతే వాజ్పేయి గారు చెప్పేవారో, వాజ్పేయి గారు రెండోసారి రాజీనామా చేసి బయటకు వెళ్తున్నప్పుడు చెప్పారు, ఒక ఓటుతో పడిపోతున్నప్పుడు, ఒకటే ఒక్క ఓటు. ఆ రోజు ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఒక్క ఓటుతో ఏ దేశ ప్రభుత్వం పడిపోలేదు. కానీ అనేక పార్టీలు సిద్ధంగా ఉన్నప్పుడు కూడా నా ఎన్డీఏ ప్రజల యొక్క తీర్పు ఏదైతున్నదో ఆ ప్రజల తీర్పులో ఒక ఓటు నాకు తక్కువ ఇచ్చారు ప్రజలు. కాబట్టి నాకు ప్రజల తీర్పు కావాలి తప్ప పార్టీల తీర్పు అవసరం లేదు, ఆ ఒక్క ఓటు నాకు అవసరం లేదని చెప్పి రాజీనామా చేసి ఆయన చెప్పారు. మేము ప్రజల మధ్యకి వెళ్తాను, ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల మద్దతు కూడా కట్టుకొని మళ్ళీ నేను ఇక్కడికి ప్రధానమంత్రిగా వస్తాను తప్ప ఒక్క ఓటుతో నేను మళ్ళీ నిలబడనని చెప్పి ఆయన అన్నట్టు. అదేవిధంగా మనం కూడా తెలంగాణలో చీకటి పోవాలి, తెలంగాణలో సూర్యుడు మన తరఫున ఉదయించాలి, మన కమలం పువ్వు కూడా తెలంగాణలో మరి తప్పకుండా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇక్కడ రామస్వామి గారు కానీ, కృష్ణ గారు కానీ, లేకపోతే అక్కడ శంకర్ కానీ అనేక మంది పెద్దలందరూ ఉన్నారు ఈరోజు. చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా వాజ్పేయి గారికి అనేక రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా వాజ్పేయి గారితో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు. వాళ్ళందరి ఇళ్లలో కూడా వాజ్పేయి గారు భోజనానికి వెళ్ళినటువంటి విషయం